వెల్కమ్ టు లా పాయింట్. మనకి చాలా మెయిల్స్ వస్తూ ఉన్నాయి. సో, మాకు ఈ లీగల్ ప్రాబ్లమ్ ఉంది. మాకు దీనికి సంబంధించి సలహా కావాలి అని చెప్పి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైంది అంటే, మన లా పాయింట్‌కి వర్క్ చేసేటువంటి లాయర్‌లందరూ గూడా చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా, ఎప్పటికప్పుడు మేము మీకు ఈ సమాచారాన్ని అందించలేకపోతున్నాము. ఈ కారణంతోటే లాయర్‌లతోటి మీ సమస్యలను చర్చించి వాటికి సంబంధించినటువంటి సమాధానాలు వాళ్ళేం చెప్పారు అనేది మీ ముందు ఉంచబోతున్నాము. నేనైతే లాయర్‌ని కాదండి. మీకు ఏ విధమైనటువంటి లీగల్ ఎయిడ్ న్యాయ సలహా అనేది మేము ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ఏవైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్‌ని మీరు సంప్రదించండి. మన లా పాయింట్‌లో నెక్స్ట్ మెయిల్ అండి. ఇది ఒక అమ్మాయి రాస్తున్నారు. ఈ అమ్మాయి రాస్తుంది ఏంటంటే, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి 2023లో పరిచయం అయ్యాడు. అంటే ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఈమెకు పరిచయం అయ్యాడంట. ఇది 2023 సంవత్సరంలో. ఓకే. సో ఇక్కడ చదువుకుంటూ బయటికి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు. ఒకరోజు ఇద్దరం చాట్ చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో, ఆ అబ్బాయితో చాట్ చేస్తూ ఉన్నటువంటి టైంలో నువ్వంటే ఇష్టం ఉంది అని చెప్పాడు. ప్రపోజ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాడు. నేను నమ్మటం జరిగింది. తర్వాత రూమ్కి తీసుకెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ గురించి అడిగితే, నాకు ఆల్రెడీ 2018లోనే పెళ్ళైపోయింది, ఆ అమ్మాయితో నాకు గొడవలు ఉన్నాయి అని చెప్పాడు. దాంతో షాక్ అవ్వటం నా వంతు అయింది. ఆ తర్వాత ఈ అబ్బాయితో నేను గొడవ పడ్డాను. నెక్స్ట్ మా ఫ్రెండ్ని అడగటం జరిగింది. మా ఫ్రెండ్ని అడిగితే, అవును ఆ అబ్బాయికి పెళ్ళయింది, ఆ అమ్మాయి వాళ్ళు ఇతని మీద కేసు పెట్టారు, ఇద్దరు కేసులు పెట్టుకున్నారు, గొడవలు అయినాయి అని చెప్పింది. దాంతో ఇక ఆ అమ్మాయి ఇతని లైఫ్లో లేదులే అనుకుని నేను మళ్ళీ అతనితో మాట్లాడటం జరిగింది. కాల్ చేశాను, ఇద్దరం మాట్లాడుకున్నాము. ఒకరోజు నాకు డైవర్స్ కేసు ఉంది, అది క్లియర్ అయ్యాక నిన్ను చేసుకుంటానని చెప్పాడు. క్లియర్ అవుతుందా లేదా అని కూడా నేను అడగలేదు. క్లియర్ అవ్వాలని మాత్రం కోరుకోవటం జరిగింది. క్లియర్ అయ్యాక సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాడు. సో నేను అది నమ్మాను. ఆ తర్వాత కేసు క్లియర్ అవ్వకుండానే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా, మీ ఇంటికి వచ్చి ఒప్పిస్తా అని చెప్పాడు. మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళాడు. అలా చాలాసార్లు మేము రూమ్కి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు మాట్లాడటం లేదు. ఏదో ఈ డైవర్స్ గురించి, మ్యారేజ్ గురించి అడిగితే అమ్మాయి వాళ్ళు ఒక 25 లక్షలు మెయింటెనెన్స్కి అడుగుతున్నారు. సో అది ఇవ్వాలి, నాకు ఇప్పట్లో అవ్వదు, ఒక 1 ఇయర్ టైం కావాలని అడుగుతున్నాడు. మ్యారేజ్ గురించి అడిగితే మాట దాటేస్తున్నాడు. ఈ విషయంలో నాకేమైనా న్యాయం జరుగుతుందా? ఇంకా న్యాయం ఏం జరిగిద్ది తల్లి? మ్యారేజ్ అయ్యింది అని ఫస్ట్లోనే తెలిస్తే చాలా జాగ్రత్త పడేదాన్ని. నాకేమీ తెలియదు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీకేం తెలియదేముందమ్మా, ఫస్ట్లో తెలియదు, బాగానే ఉంది, తర్వాత తెలిసిందిగా. తర్వాత మాత్రం ఏం చేసావు? నువ్వేం జాగ్రత్త పడలేదు కదా. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు నీకు ఫ్రెండ్గా పరిచయం అయ్యాడు. సో అతను నీకు ప్రపోజ్ చేసినప్పుడైనా ఒక మాట నీ ఫ్రెండ్ని అడిగావా, ఇతని పరిస్థితి ఏంటి, ఇతను నాకు ఇలా ప్రపోజ్ చేశాడు, నీ వల్లే కదా నాకు పరిచయం, అతని క్యారెక్టర్ ఎలాంటిది ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఏమన్నా నీ ఫ్రెండ్ని అడిగి తెలుసుకున్నావా? అది చేయలా. అతను పిలవంగానే రూమ్కి వెళ్ళావు. సో ఇక అక్కడ ఏం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టేసేద్దాం. అవి పక్కన పెట్టేస్తే మళ్ళా అది ఎప్పుడైతే ఫస్ట్ థింగ్ నువ్వు ఒకటి అతను నిన్ను క్లియర్ కట్గా మోసం చేస్తున్నాడు, అవసరానికి వాడుకుంటున్నాడు. ఇంతవరకు క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం ఇక్కడ. ఎందుకని అంటే, మీరు రాసిన దాని ప్రకారమే 2023లో అతను నీకు పరిచయం అయ్యాడు, చాట్ చేసుకున్నారు, చాట్లో నీకు ప్రపోజ్ చేశాడని చెప్పావు. ఈ ప్రపోజ్ చేసినప్పుడు ఏం చెప్పారమ్మా మీరు? నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడని చెప్తున్నారు మీరు. అది నమ్మేసి రూమ్కి వెళ్ళి అంతా సమర్పించుకున్నానని చెప్తున్నాను. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి? అతను పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత 2018లోనే తనకు పెళ్ళయింది అన్న విషయం రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్పాడని చెప్తున్నాను. సో ఇక్కడే అర్థం అవ్వట్లా అతను నిన్ను మోసం చేస్తున్నాడని. సో నిజంగా నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే అది స్టార్టింగ్లోనే చెప్పాలి కదా. ఇదిగో నాకు ఇట్లా పెళ్ళయింది, ఇట్లా కేసు నడుస్తుంది,
నాకు నువ్వంటే ఇష్టం. ఆ కేసు తేలిన తర్వాత నేను మీ ఇంటికి వచ్చి ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాలి కదా! అది చెప్పలా. చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. నువ్వంటే పడి చచ్చిపోతున్నానని చెప్పాడు. ఓవరాల్‌గా ఈ పిచ్చి మాటలన్నీ నువ్వు నమ్మావు. ఫైనల్‌గా సర్వం నాశనం చేసుకున్నావు. సరే ఇక్కడితో అయిపోయింది. తర్వాత మీ ఫ్రెండ్‌ని అడిగావుగా, ఆ అమ్మాయి కేసులు పెట్టింది. అతని మీద కేసులున్నాయి. ప్రస్తుతం కేసులు నడుస్తున్నాయని ఆ అమ్మాయి చెప్పిందిగా. ఇక ఇక ఏమీ లేదులే అని నువ్వెలా అనుకుంటావు? కేసులు నడుస్తున్నప్పుడు ఆ కేసులు తేలాలి, డైవర్స్ రావాలి, ఇవన్నీ అవ్వాలి కదా! సరే ఓకే. అది కూడా పక్కన పెడదామమ్మా. ఆ అమ్మాయి ఇతని మీద కేసులు పెట్టిందంటే ఊరికినే పెట్టి ఉంటుందా? ఈయన ఎంత ఎదవో ఎవరికి తెలుసు? ఫాల్స్ కేసు పెట్టిందని చెప్పి నువ్వు డిసైడ్ చేసేస్తావా? నువ్వు నేను జడ్జిలమా? కాదుగమ్మా. సో కనీసం ఆలోచించుకోవాలిగా, అసలు ఆ అమ్మాయి ఏం కేసు పెట్టింది, ఎందుకు పెట్టింది, 498 పెట్టింది, డొమెస్టిక్ వైలెన్స్ పెట్టింది, అసలు ఏం పెట్టింది ఇతని మీద, ఏం తప్పు చేశాడని పెట్టింది, అసలు ఏం జరుగుతుంది ఏమన్నా తెలుసుకున్నావా? అది తెలుసుకోవాలా? అదేమీ లేదులే అని చెప్పి బ్లైండ్గా మళ్ళీ ఆడి పిలవంగానే రూమ్కి వెళ్ళావు, మళ్ళీ 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 వెళ్ళావంట. ఏమన్నా అర్థం ఉందా అమ్మ దీంట్లో? అసలు కొంచెం అన్నా ఆలోచించాలిగా తల్లి. ఇది ఏమీ లేదు అక్కడ మ్యాటరు. ఫైనల్గా ఇప్పుడు ఏంటి, 25 లక్షలకి నీకు వాడు స్కెచ్ చేశాడు. ఏంటంటే నువ్వు ఇప్పుడు అర్జెంటుగా ఆడిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నువ్వు ఫీల్ అయితే, ఎందుకంటే ఆల్రెడీ 4-5 సార్లు రూమ్కి వెళ్ళున్నావు కదా, లేనిపోయింది ఏమన్నా వచ్చిద్దేమో, పరువు పోయిద్దేమో అనుకుంటే ఇండైరెక్ట్గా నిన్ను దీంట్లోకి లాగుతున్నాడు. 25 లక్షలు నువ్వే అడిగిచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి సెటిల్ చేసుకో, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాలి. ఇది అతని గేమ్ ప్లాన్ ఒక రకంగా ఆలోచిస్తే. సో ఇప్పుడు నువ్వు 25 లక్షలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా? పోనీ 25 లక్షలు ఇచ్చిన తర్వాత అయినా నిన్ను చేసుకుంటాడన్న గ్యారంటీ ఉందా? డైవర్స్ వచ్చిద్దా? అసలు కేసు స్టేటస్ ఏంటి, ఎంతవరకు వచ్చింది, నీకు అసలు రియల్గా జెన్యూన్గా ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు కదా. అసలు నీకు రైటే లేదు దీంట్లో. ఒకటి ఫస్ట్ రైట్ ఎవరికి ఉంటుంది? తాళి కట్టించుకున్న భార్యకు ఉంటుంది. సో ఆ అమ్మాయికి కంప్లీట్ రైట్స్ ఉన్నాయి అతని మీద. ఆ అమ్మాయి డైవర్స్ ఇచ్చే వరకు, కోర్టు నుంచి డైవర్స్ లెటర్ వచ్చే వరకు కూడా అతని మీద A to Z రైట్స్ ఆ అమ్మాయికి ఉంటాయి. సో అలాగే ఇప్పుడు కావాలంటే ఆ అమ్మాయి ఇంకొక కేసు కూడా పెట్టొచ్చు. ఇక్కడ నేను ఉండగానే ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు ఈ వ్యక్తి అని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టొచ్చు. కానీ నీకున్నటువంటి లీగల్గా నువ్వు చేయగలిగేటువంటి హక్కు ఏంటి? ఒక్కటే 420 పెట్టగలుగుతావు. నన్ను అన్యాయంగా చీట్ చేశాడు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, ఆల్రెడీ పెళ్ళయి ఒక భార్య ఉండగా నన్ను వాడుకున్నాడని చెప్పి అదొక్కటే పెట్టగలుగుతావు నువ్వు. అంతకు మించి ఏమీ పెట్టలేవు. లేదు ఇంకా వాడిని హింసించాలి, వేధించాలి, ఇబ్బంది పెట్టాలనే థాట్ ఉంటే మహా అయితే ఓ రేప్ కేసు పెట్టగలుగుతావు. సో దీంట్లో అయినా తేలిద్ది. ఇది రేపేం కాదు, నీ ఇష్టపూర్వకంగా నువ్వు వాడితో రూమ్కి వెళ్ళావు అని. సో అనవసరంగా అవాసు పాలయ్యేది నువ్వే. నీ పరువు పోయింది కాక నీ ఫ్యామిలీ పరువు కూడా తీసిన దానివి అవుతావు. నీ తల్లిదండ్రి నిన్ను కని ఇన్నాళ్ళు పెంచి చదివించి ఇంత చేసిన దానికి చివరికి వాళ్ళ తలెత్తుకుని తిరగలేనటువంటి పరిస్థితికి తీసుకొస్తావు. అంతకు మించి ఇక్కడ జరిగేది ఏమీ లేదు. ఇంకా నాకు న్యాయం జరగాలి, ముందే తెలిస్తే నేను జాగ్రత్త పడేదని అసలు ముందు నువ్వు కనుక్కుంటే కదా నీకు తెలియటానికి. అదేమన్నా సత్య హరిశ్చంద్రుడా వచ్చి మొహం మీద రాసుకుని నేను ఎదవనమ్మా నీకు ఇష్టమైతేనే నాతో రా అని చెప్పడానికి ఏమన్నా అర్థం ఉందా? పోనీ నీ ఫ్రెండ్ చెప్పే కన్నా నువ్వు మానుకున్నావా అంటే మళ్ళీ ఫోన్ చేసి నువ్వే గెలికి వాడిని వాడు పెళ్లి చేసుకుంటానన్నాడంట, నువ్వు రూమ్కి వెళ్ళావు అంటే ఏమన్నా అర్థం ఉందా? మళ్ళీ నాకు న్యాయం కావాలని మళ్ళీ ఓ మెయిల్ పెట్టు. మేమేం న్యాయం చేయాలి నీకు చెప్పు? నువ్వే కరెక్ట్గా లేనప్పుడు మేము ఏం న్యాయం చేయగలుగుతాం? వాడిని నువ్వు మోసం చేసి ఉంటే అరే అమ్మాయి అన్యాయంగా మోసపోయిందే అని చెప్పి మనం ఏదో ఒకటి చేయటానికి ఉంటుంది. నీ అంతటికి నువ్వే వెళ్ళి ఆడి చేతుల్లో నీ జుట్టు పెట్టి నాకు న్యాయం చేయండి అంటే ఏం చేయాలమ్మా? నీకు ఉన్నటువంటి ఒకటే అవకాశం ఏంటి అంటే, ఒకటి జరిగిన విషయం మీ పేరెంట్స్కి చెప్పు. ఇలాంటి విషయాలు దాచేవి కాదు. సో అది నీకే మంచిది కాదు. ముందుగా నీ పేరెంట్స్కి జరిగిన విషయం జరిగినట్టు చెప్పే, తప్పేం లేదు. ఏ తల్లిదండ్రి అయినా సరే పిల్లల తప్పుల్ని కడుపులో పెట్టుకు దాచుకుంటారు. పిల్లలు ఎదవైనా సరే ఆడు నా కొడుకు చేసింది తప్పే, బట్ కానీ ఒక తండ్రిగా ఒక తల్లిగా వాడిని రక్షించేటువంటి ప్రయత్నం ఎంతో కొంత చేస్తారు. ఆడు మరీ దారుణంగా ఎదవ కాకపోతే. సో ఇక్కడ నీ విషయంలో అదే, నువ్వు మోసపోయావు తప్ప నువ్వేం మోసం చేయలే ఎదుటి వాళ్ళని. కాబట్టి
నీ సమస్యని వాళ్ళు కడుపులో పెట్టి దాచుకుంటారు. వీలైనంత వరకు నీకు అండగా నిలబడతారు. ఆ అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వీలైతే అతని తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి నీకు న్యాయం చేయటానికి వాళ్ళు చూస్తారు పెద్ద మనుషుల ద్వారా. సో అసలు వాళ్ళ పేరెంట్స్తో నువ్వు మాట్లాడలేదు, వాడి గురించి ఇన్ఫర్మేషన్ లేదు, ఓన్లీ నీ ఫ్రెండ్ చెప్పేది నమ్ముతున్నావు. నీ ఫ్రెండ్ చెప్పేది కూడా ఎంతవరకు నిజమని నమ్ముతావు నువ్వు? అతను చెప్పేది ఎంతవరకు నిజమని నమ్ముతావు? నీకేం తెలియదు కదా. ఫస్ట్ మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళు, దీనికి సంబంధించి అతని మీద ప్రెజర్ తీసుకురా. అప్పటికి కూడా ఇబ్బందిగా ఉంటే అప్పుడు స్టేషన్లో చీటింగ్ కేసో ఇంకొకటో పెట్టి వాడి తల ఉంచటమో మెడ ఉంచటమో ఏదో ఒకటి చెయ్యొచ్చు. వాడి విడాకులు అయిన తర్వాత అప్పటికి కూడా మీ ఇద్దరి కుటుంబాలకి ఇష్టమైతే ఆయన పెళ్లి చేసుకుంటావు, ఏం చేసుకుంటావు అప్పటి సంగతి అమ్మ అది. అప్పటిదాకా నీకు ఎటువంటి రైట్స్ ఉండవు. కాబట్టి ముందు మీ పేరెంట్స్కి చెప్పు ఈ విషయం.